పవన్ కళ్యాణ్ అలిపిరికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నడక మార్గంలో ఆయన తిరుమలకు చేరుకున్నట్టు చెప్తున్నారు. విజువల్స్ లో చూస్తున్నాం. ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చందు, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి కిందటే అలిపిరి నడక మార్గం నుంచి తిరుమలకి బయలుదేరినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈయన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఏదైతే రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా అలిపిరి వద్దకైతే చేరుకున్నారు. ఆ సమయంలో తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ఎక్కువగా ఉండడంతో భక్తుల్ని ఇబ్బంది పెట్టలేక ఆయన అయితే నేరుగా ముందు పద్మావతి గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి నేరుగా ఏదైతే అలిపిరి నడక మార్గానికి అయితే చేరుకున్నారో అలిపిరి నడక మార్గం వద్ద ఉన్నటువంటి పాదాల మండపం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ నుంచి అలిపిరి నడక మార్గంలో ఆయన అయితే పవన్ కళ్యాణ్ అయితే నడక మార్గం మొదలుపెట్టినట్టయితే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన అయితే సుమారు రాత్రి 8:30 తిరుమల జిఎన్సి టోల్గేట్కి చేరుకున్నట్లయితే ప్రధానంగా అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఆయన చాలా వేగంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు కూడా ఏదైతే అలిపిరి నడక మార్గంలో ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఖాళీ చేయించేందుకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏదైతే అలిపిరి నడక మార్గానికి సంబంధించి కావచ్చు, మరోవైపు మోకాళ్ళమిట్ట ప్రాంతాన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బాంబు స్క్వాడ్ కావచ్చు, మరోవైపు పోలీసు సిబ్బంది భారీ స్థాయిలో ఇక్కడ చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్కి ఒకటే 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అలిపిరి నడక మార్గం నుంచి భక్తులు కావచ్చు, మరోవైపు ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సంబంధించి భారీ స్థాయిలో అలిపిరి వద్దకే చేరుకోవడంతో అక్కడ నుంచి వారిని అందరినీ పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీగా ఆయన వెంట వచ్చే నేపథ్యంలో భక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఆయన వెంట మాత్రం ఎవరిని భక్తుల్ని రానివని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే ఆయన అలిపిరి పాదాల మండపం వద్ద ఏదైతే ఆయన చేసిన పూజ అనంతరం అక్కడ నుంచి ఆయన్ని కలిసేందుకు ఆయనతో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీలు పడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన కలిసేందుకు ఫ్యాన్స్ భారీ స్థాయిలో అలిపిరి వద్దకే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏదైతే తిరుమలలో కూడా ఆయన వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే భారీ స్థాయిలో రక్షణ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే జిఎన్సి టోల్ గేట్ నుంచి ఆయన వెళ్లే ప్రాంతాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు తిరుమల సంబంధించి ఏదైతే గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ ఆయనైతే ఈరోజు రాత్రికి బస చేయనున్నారు. ఆయన బస చేసే ప్రాంతాన్ని అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసుల ఆధీనంలో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తిరుమలలో ఏపీ డీజీపీ కూడా ఈరోజు ఉదయమే శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన ప్రధానంగా ఏదైతే పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తుకు సంబంధించి ఇప్పటికే పోలీసులకి దిశానిర్దేశాలు కూడా చేసినట్లయితే సమాచారం ఉంది. మరోవైపు ఏదైతే పోలీసులు కూడా భారీ స్థాయిలో అంటే అలిపిరి నడక మార్గమే కాకుండా గాలిగోపురం అంటే అలిపిరి పూర్తి స్థాయిలో 2000 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ గాలిగోపురం ఉంటుంది. ఆ గాలిగోపురం నుంచి కూడా ప్రత్యేక 3 అంచెల భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడి నుంచి కూడా భక్తులు ఎవరు ఆయన వద్దకు చేరుకోకుండా, మరోవైపు ఫ్యాన్స్ కూడా ఎవరు ఆయన వద్దకు చేరుకోకుండా 3 రకాల రోప్ పార్టీలను ఏర్పాటు చేశారు. ఆ 3 రోప్ పార్టీలు దాటిన తర్వాత ఆయనకి పర్సనల్ సెక్యూరిటీ కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆయన ఒకటే కోరారు, ఎందుకంటే సామాన్య భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, అందరూ చూసుకొని వెళ్ళాలని చెప్పేసి ఆయన అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఇది అంటే ప్రధానంగా చెప్పాల్సితే పెరటాసి మాసం కావడం, పెరటాసి మాసంలో భారీ స్థాయిలో తిరుమలకి చేరుకుంటూ ఉంటారు. ఈ తిరుమల శనివారాల్లో ముఖ్యంగా పోయిన శనివారం 2వ శనివారంగా చెప్తారు. అందువల్ల తిరుమల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అలిపిరి నడక మార్గం భారీ స్థాయిలో భక్తులు వస్తూనే ఉన్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ఇప్పటికే 20,000